అయింది. దీని గురించి మీరు ఏమంటారు? నిజంగా బహుజనుల్లో వస్తున్నటువంటి చైతన్యానికి ఇది నిదర్శనం. ఈరోజు ఏ అగ్రకుల మీడియా శ్రీకాంతాచారి వర్ధంతుందని చెప్పలే, ఏ టీవీలో కూడా చెప్పలే. అయినా స్వచ్ఛందంగా ఒక రాజకీయ పార్టీ మీటింగ్ పెడితే బండిలో బుడ్డి పెట్టి పచ్చ నోటిస్తే తప్ప రానటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇలా వేల మంది ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక జాతర లాగా సాగుతుంది. అంటే రోజు రోజుకు బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలో వస్తున్నటువంటి చైతన్యానికి ఇది ఒక నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఇవాళ రేపు కొండలక్ష్మణ్ బాబు గారి జయంతి అయినా, అంబేద్కర్ గారి జయంతి అయినా, పూలే గారి జయంతి అయినా, బహుజనుల మహానీయుల జయంతి ఏదైనా చాలా గొప్పగా నిర్వహించుకుంటామని చెప్పి ఇవాళ శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఇవాళ రావడం జరిగింది. సంఘాలు ఏమైనా కావచ్చు, కానీ సంఘటితం కావడమే ముఖ్యం. కాబట్టి మా సంఘాలు వివిధ గొడుగుల కింద పనిచేయొచ్చు, కానీ మా ఎజెండా, మా లక్ష్యం, మా బహుజనుల చైతన్యం, మా కోసం జీవించి మా కోసం మరణించి శ్వాస ఉన్నంత వరకు మా విలువైనటువంటి ప్రాణాలను కోట్లాది మంది కోసం త్యజించిర్రు. కాబట్టి వాళ్ళని స్మరించుకోవడం కోసం ఇట్లా వేల మంది కదిలి రావడం మీరు చూడండి. 10 కిలోమీటర్ల లోపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇది ఒక చరిత్ర. ఇలా శ్రీకాంతాచారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇది ఒక చరిత్ర. కాబట్టి దీన్ని ఎవ్వడు ఆపలేడుగా. ఈ బహుజన రథం కదిలింది, ఈ రథాన్ని ఎవడు ఆపలేడు. ఎవడన్నా ఆపే ప్రయత్నం చేస్తే తొక్కుకుంటూ పోవుడేగా. శ్రీకాంతాచారి ఇవాళ వారు ఆత్మార్పణ చేసింది తెలంగాణ కోసం, కానీ సంపూర్ణ సామాజిక తెలంగాణ కోసం. ఇవాళ సంపూర్ణ సామాజిక తెలంగాణ కోసం మాకు తెలంగాణ కావాలని ఇవాళ వచ్చినటువంటి జనమే సాక్ష్యం. అయితే ఇక్కడ నుంచి ఏదో సంకేతం ఏర్పడుతుంది అని అంటున్నారు. అంటే తెలంగాణలో బహుజన రాజ్యాధికారం వస్తుందని భావిస్తారా మీరు? 100% తెలంగాణ సమాజంలో పోరాడే తత్వం ఎక్కువ, ప్రశ్నించే తత్వం ఎక్కువ, ఆత్మగౌరవం ఎక్కువ. ఆకలైన భరిస్తాను కానీ అవమానాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిస్తే తెలంగాణలో ఉన్నటువంటి పౌరుషం ఉన్నటువంటి బిడ్డలు ఎవరు సహించరు. కాబట్టి అలా నేను అంటున్నా, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం కూడా జరిగింది. మరి అక్కడ కూడా చచ్చిపోలేదు ఎవడు. ఎందుకంటే శ్రీకాంతాచారి లెక్క మంటల్లో మాడిపోతూ కూడా జై తెలంగాణ ఎందుకు అనలేదు అంటే తెలంగాణ పౌరుషం, తెలంగాణ యొక్క రక్తం, తెలంగాణ యొక్క పోరాట పటిమ, ఇక్కడ మొలిసిన గడ్డి పోసకు కూడా తిరగబడేటువంటి నైజం ఉంటుంది. కాబట్టి తెలంగాణలో ఇవాళ ఒకనాడు రజాకారులకు, నవాబులకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఉత్పలు అందుకొని ఇవాళ పోరాటం చేశారు. ఇంకొక నాడు భూస్వాములకు వ్యతిరేకంగా నక్సల్బరీ ఉద్యమం జరిగింది. ఒకనాడు ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. ఈ రోజు దొరల పటేళ్లకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమంలో జరుగుతుంది. ఏ ఉద్యమం చేపట్టినా విజయం సాధించే వరకు తెలంగాణ సమాజం నిద్రపోరు. ఇవాళ చిన్న భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ భేదాభిప్రాయాలు ఎవరి మధ్యన లేవు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులు శ్రీకాంతాచారి గారు కలలుగన్నటువంటి రోజులు, రానున్న రోజులు బహుజనుల రోజులు. చాలా మంది అంటారు మా శకం ఆరంభమైంది, మీ శకం ఇవ్వంది ఆరంభం కాలే, బహుజనుల రాజకీయ శకం ఆరంభమైంది. బహుజన బిడ్డలు ఎన్ని రోజులు ఈ పిడికడి శాతం లేనోడు, ఎన్ని రోజులు ఈ 0.5% 5% లేనోడు మమ్మల్ని మీద పెత్తనం చేస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తాడు. కాబట్టి మా పాలన, మా రాజ్యంలో మేమే ఏలుకుంటామనే ఉద్దేశంతో ఇవాళ శ్రీకాంతాచారి గారికి ఇన్ని వేల మంది నివాళులు అర్పించారు రావడం. అది ఎల్బీ నగర్ ఒక పోరాట గడ్డ, ఈ గడ్డ. కాబట్టి ఎక్కడైతే శ్రీకాంతాచారి తన విలువైన ప్రాణాలను ఇక్కడ ఇలా ఆత్మార్పణ చేసిండో అదే గడ్డ మీద ఇలా జనం జాతర కదిలిచ్చి నివాళులు అర్పించడమే సాక్ష్యం. మాతృభూమి కోసమై మరణం పొందితివా, జై శ్రీకాంతాచారి జోహార్లందుకో. ఓ అమరుడా మా నిరుద్యోగ నివాళులందుకో, ఓ అమరుడా మా కళాకారుల నివాళులందుకో. ఉద్యమల పొరుగడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ, మాతృభూమి కోసమై మరణం పొందితివా, జై శ్రీకాంతాచారి జోహార్లందుకో. ఓ అమరుడా మా నిరుద్యోగ నివాళులందుకో, ఓ అమరుడా మా పేదల నివాళులందుకో. జోహార్ శ్రీకాంతాచారి.